ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములు అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయం కాలము యథావిధిగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామాన్ని మనము ఘనపరిచి స్తుతించుకొని మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు కూడా మన జీవితం అంతా కూడా ఉదయం నుంచి సాయంకాలము రాత్రికాలం అంతా కూడా మనము మన దినచర్యల్లోని భాగంగా సమస్తాన్ని ఆయన చిత్తానికి విడిచిపెట్టి తిరిగి మరలా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉదయంకాల సమయంలో పరిపూర్ణమైనటువంటి మన యొక్క జీవితానికి సంబంధించినంత వరకు కూడా మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తుల వారిని మనము ధ్యానించుకొని మనం స్తుతించి ఆరాధించుకొని మన క్రియలు మనము ప్రారంభించుకున్నట్టయితే మనం ఎంతో సంతోషంతో మన యొక్క క్రియల్లో మనము ఫలితం పొందిన వారము అవుతాము. తలలు ఉంచుకున్నట్టే మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, తండ్రి వందనాలు ప్రభువా. నేటి దినము యథావిధిగా ప్రభువా ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా తండ్రి మేమందరము కూడా కూడి ఉండి వారి భాగస్థులమై ప్రభువా నాయన మీ నామాన్ని ఘనపరిచి ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా తండ్రి పొందుపరచుకున్నటువంటి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త ప్రభువా 15వ అధ్యాయంలో ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాటలను ప్రభువా మేము ధ్యానించుకున్నట్టుకు కూడా ఈ సమయాన్ని మీరు మాకు ప్రభువా ఏర్పరచినందుకు వందనాలు ప్రభువా. ప్రతిదినము కూడా ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని ఘనపరిచి మీ నామాన్ని స్తుతించి ప్రభువా నాయన మేము ఆధ్యాత్మికంగా ప్రభువా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించుటకు ప్రభువా నాయన అటు శక్తిని అటు కృపను ప్రభువా మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, క్రైస్తవ బిడ్డలారా, అందరూ బాగున్నారా? మరి నేటి దినం మనము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మనము ఈరోజు ధ్యానించుకుందాము. ముందుగా మనందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే తెరిచి మనము బైబిల్ని మనము రోజు మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని మనము మనసులో ధ్యానించుకోవడము, లేదంటే మీకు అక్కడ అవకాశం ఉండుంటే చూసేవారికి మీ ప్రదేశంలో మీకు అనుకూలతలను బట్టి ఖచ్చితంగా బయటికి చదువుకొని మీరు కూడా దాన్ని ధ్యానించినట్టయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని నామాన్ని ఘనపరిచిన వారము అవుతాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము గడిచిన దినము కాలంలో అన్నిటిలో కూడా మనము మొదటి అధ్యాయం నుంచి 14 అధ్యాయము దేవుని కృపచేత మనం అందరం కూడా ధ్యానించుకోవడం జరిగింది. నేటి ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. సో అందరం కూడా బైబిల్లో చదువుకోవడం ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి 2వ వచనము నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య చర్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. 3వ వచనము అందుకాయన మీరును మీ పారంపర్య చర్యము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు. 4వ వచనము తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలని దేవుడు సెలవిచ్చెను. 5వ వచనము మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. 6వ వచనము మీరు మీ పారంపర్య చర్యము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. 7, 8, 9 వచనాలు కలిపి చదువుకుందామండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచనము మాట సరే అని వారితో చెప్పెను. 10వ వచనం జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. 11వ వచనము నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. 12వ వచనము అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా 13వ వచనము ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడెను. 14వ వచనము వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. 15వ వచనము అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపుమని ఆయనను అడుగగా
16వ వచనము, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారు, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలోకి విడవబడును గాని 18వ వచనము, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునువని మీరు గ్రహింపరా. 19వ వచనము, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. 20వ వచనము, ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్ర పరచదని చెప్పాను. 21, 22 వచనములు, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేశాను. 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా. 24వ వచనము, ఆయన ఇశ్రాయేలు ఇంటవారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అనెను. 25వ వచనము, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చెయ్యమని అడిగాను. 26వ వచనము, అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును గదా అని చెప్పాను. 28వ వచనము, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. 29వ వచనము, యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. 31వ వచనము, మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహములు చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవునికి మహిమ పరిచిరి. 32వ వచనము, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనే ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికారపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపమానముతో పంపివేయుట నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. 33వ వచనము, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. 34వ వచనము, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. 35వ వచనము, అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి 36వ వచనము, ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. 37వ వచనము, వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 38వ వచనము, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. 39వ వచనము, తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మొత్తముగా 39 వచనాలు మనము ఈరోజు బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో చదవడం పూర్తి చేసుకున్నాము. దీని యొక్క భాగాల వారీగా దీని యొక్క విశ్లేషణను మనము ముఖ్యాంశాలను మనం చూసుకున్నట్టయితే, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఈ 39 వచనాల్ని మనము ఎన్ని భాగాలుగా చేస్తే అసలు ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏవేవి బోధించారు, ఏవేవి స్వస్థతలు చేశారు, ఏవేవి ఇన్ఫర్మేషన్స్ మనకు ఉన్నాయని మనం తెలుసుకోవాలనుకుంటే, మొట్టమొదటిగా 1 నుంచి మనము 9వ వచనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకి 1 నుంచి 9 అధ్యాయాలు చూసుకుంటే, వాక్యం కన్నా యూదుల యొక్క ఆచార సంప్రదాయాలు
పాటిస్తున్నటువంటి పరిసయ్యులు శాస్త్రులను ప్రభువైన యేసుక్రీస్తుల వారు గద్దించుట. రెండోది వచ్చేసరికి 11 నుంచి 20 వచనాలు నోటి మాటలకు అర్థం చెప్పుట. మూడవది 21 నుంచి 28 వచనాలు మనం చూసుకున్నట్టయితే కనాను ప్రాంతంలో అన్యజనులైన ఒక స్త్రీ ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరీక్షించుట, ఆ విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు నమ్మిక కలిగి ఉండి ఆమె కుమార్తెకు స్వస్థతని కలుగు చేయుట. తర్వాత 29, 31 వచనాలు పరిచర్యలో భాగంగా స్వస్థతలను కూడా చేయుట. 32 నుంచి 39 4,000 మందికి భోజనాల్ని ఏర్పాటు చేయుట. ఈ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 39 వచనాల యొక్క క్లుప్తమైనటువంటి ముఖ్య అంశాలు 4 భాగాలుగా మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మరి యొక్క ఈ భాగాల్లో కొన్ని విషయాలను మనము చూసుకున్నట్టయితే ముందుగా 1 నుంచి 9 వచనాలలో అతి ముఖ్యమైనటువంటి, అంటే ప్రతిదీ ముఖ్యమైనది, కానీ అందులో ఏదైతే వీటన్నిటిని ఈ సంపూర్ణ కలిపి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పారో అనే ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా దాన్ని విశ్లేషించుకున్నట్టయితే ఆ రోజుల్లో యూదులు మతపరమైనటువంటి ఆచారాలు, ఆచార సంప్రదాయాలు, అదేవిధంగా వారికి ఒక అద్భుతాలు, ఇటువంటి వాటి మీద వారికి ఎక్కువ మక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రం తర్వాత వారిని ఉద్దేశించి కృపా సువార్తలో నడుచుకున్నప్పుడు వాక్యము తాలూకా గొప్పతనాన్ని వారు మర్చిపోయి ఆచార సంప్రదాయాల్ని వారు పాటిస్తున్న విషయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని గద్దించడం జరిగింది. గద్దించడానికి ముందు వారు ఏం మాట్లాడితే ప్రభు యేసుక్రీస్తుల వారు గద్దించారని అంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులు వారు ఒకానొక సమయంలో భోజనానికి చేతులు కడుక్కోకుండా వారు భోజనంకు సిద్ధపాటైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు దానిని వారు తప్పుగా చెప్పడం వల్ల ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను గద్దించడమనో లేదంటే శిష్యులను వారికి హెచ్చరిక చేయడం అనేది ఏమీ చేయకుండా అక్కడ శిష్యులని ఆయన చాలా జాగ్రత్తగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శిష్యులను ఒక మాట కూడా ఏమీ అనకుండా ఇక్కడ పరిసయ్యులకి సద్దుకైలకి శాస్త్రులకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన విశ్లేషణ ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తే వాక్యంలో మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యచర్యము నిమిత్తమే దేవుని వాక్యాన్ని నిరార్థకము చేయుచున్నారు. ఒక తల్లిని ఒక తండ్రికి సంబంధించి ధర్మశాస్త్రంలో నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని ఏదైతే ఉందో దాని నువ్వు దేవునికి వారికి సంబంధించిన సమస్తాన్ని కూడా నేను దేవార్పితం చేసేసాను, అటువంటప్పుడు ఇంకా వారిని చూడాల్సిన అవసరం ఏమాత్రం వాళ్ళని గణపరచనక్కర్లేదని మీరు చెబుతున్నారు కదా, ఇటువంటిది ధర్మశాస్త్రములో ఎక్కడైనా ఉన్నదా అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి పరిచయాల్ని అడగడం జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారంటే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తుల వారిని వారి పెదవులతో ఆయన గణపరుస్తున్నారే తప్పించగాని వారి యొక్క పూర్ణ హృదయంతో వారి యొక్క పూర్ణ మనస్సుతో ఆయనకి దగ్గర కావట్లేదనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే రెండో అంశం 11 నుంచి 21 వచనాల్లో నోటి మాటలకు అర్థం చెప్పుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన యొక్క శరీరాల్లో ఆయన అమర్చినటువంటి మన యొక్క శరీర భాగాల్లో ముందుగా మన యొక్క నోరుని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి ఎన్నో విషయాలలో మనం చూసుకున్నట్టయితే ఏదైనా సరే ఒక మానవుడు శరీరంలోనికి ఆయన ప్రత్యక్షంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ ప్రత్యక్షంగా
వారు తినేటువంటి ఏ ఒక్క ఆహారం వల్ల కానీ వారికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ అదే నోటి ద్వారా వారు మనస్సులో నుంచి, వారి హృదయంలో నుంచి వారు ఏ మాటలైతే మాట్లాడాలి అని అనుకుంటున్నారో అటువంటి మాటలు వల్ల వారికి జరిగేటువంటి ఒక హాని ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి నోటి మాటల ద్వారా జరిగే విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పి ఉన్నారు. అది ఇక్కడ వాక్యపరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తే ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునవి, మీరు గ్రహింపరా? అవివేకులై ఉన్నారా, మీరు గ్రహింపరా అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని హెచ్చరిస్తూ కూడా ఒక రకంగా చెప్పడం జరుగుతుంది. అవి ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులకు కడుక్కొని భోజనము చేయటం మనుషుని అపవిత్రపరచదు అని మన యొక్క నోటి మాటల్లో నుంచి వచ్చేటువంటి ఒక రెండు రకాలైనటువంటి ప్రాసెస్. మనం తినేదాని వల్ల కానీ, లేదు మనం ఆచార సంప్రదాయాలని పాటించకుండా మనం చేతులు కడుక్కోకుండా భోజనం చేసేటటువంటి ఇటువంటి విషయాలు కాదు. ఏదైతే మన హృదయంలో నుంచి ఇటువంటి దురాలోచనలు కానీ, ఇటువంటి అపవిత్రతను కలిగించేటువంటి విషయాలు కానీ, ఇవి మనిషిని నోటి నుంచి బహిర్గతమయ్యి అవి అపవిత్రపరుస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. ప్రియమైన సోదరులారా, దీనితో పాటు మన దైనందిన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా క్రైస్తవుడుగా మనం ఎప్పుడూ కూడా మన నోటిని మనము చాలా జాగ్రత్తగా మనము అదుపులోని ఉంచుకోవాలి, రక్షణగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన నోటి నుంచి వెలువడే ప్రతి మాట, మనం క్రైస్తవం కాబట్టి ప్రతి సోదరభావంతో, అదేవిధంగా మనము చాలా జాగ్రత్తగా మన ముందు ఉన్నటువంటి వారితో కానీ, మన కుటుంబ సభ్యులతో కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా వాక్యానుసారంగా కలిగి ఉండాలి, ప్రేమపూర్వకంగా కలిగి ఉండాలి. ఒకవేళ సాతాను శోధన ద్వారా కానీ, లేదు అనేకమైనటువంటి ప్రతికూల సమస్యల్లో మనము బలహీనంగా ఉన్నప్పుడు మన నోట్లో నుంచి ఎటువంటి మాట దొరికినా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్షమించక ముందే మనము ఖచ్చితంగా మనం ఎవరినైతే మన నోటితో మాట్లాడి వారు ఇబ్బంది పడ్డారో అట్టి వారిని మనమే క్షమాపణ అడిగినట్లయితే ఖచ్చితంగా మన రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారు కూడా మనల్ని ఆశీర్వదించి అట్టి విషయాల నుంచి మనకి విముక్తి కలిగే విధంగా ప్రభు యేసుక్రీస్తుల వారు ఆశీర్వాదించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్త్రీ, మూడోది వచ్చేసరికల్లా కానాను ప్రాంతంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ అన్యజనులైనటువంటి ఒక స్త్రీ ఆమె కుమార్తెకు సంబంధించి అస్వస్థతకు గురైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆమె అడగడం జరుగుతుంది. ప్రభువా, నా కుమార్తెను నువ్వు రక్షించగలవు, నువ్వు రక్షించవు అని ఆమె యొక్క విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ముందు కనపరుస్తున్నప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఇక్కడ తప్పిపోయిన గొర్రెలు ఇశ్రాయేలు గురించి నేను ఇక్కడ రావడం జరిగింది, అన్యుల గురించి కాదు అని చెప్పినప్పుడు అక్కడ అందరూ కూడా ఏమనుకున్నారనంటే, ఆ సమూహంలో ఉన్నవారు ఏంటి, ఈయన అన్యుల గురించి కాదు ఓన్లీ యూదుల గురించే వచ్చాడా అనే ఒక విషయాన్ని వారు ఆలోచిస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమెను పరీక్షించుటకు ఆ మాటను ఏ రకంగా ఉపయోగించారనేది ఇక్కడ వాక్యానుసారంగా చూస్తే మనము ఇక్కడ ఒక విషయం మనం చూస్తే ముఖ్యంగా ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద ఉండి పడి ముక్కను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అందుకు ప్రభువైన యేసుక్రీస్తులు ఏమన్నారట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఈ గడియలో ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ ఈ యొక్క ఉపమాన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేయటకు యుక్తము కాదని చెప్పగా, అంటే ఇక్కడ పిల్లలు ఎవరు, ఇశ్రాయేలు. అదేవిధంగా కుక్క పిల్లలు ఎవరు, పోలిక అన్యులు. అంటే ఏంటి, కుక్క పిల్లలు అన్యులు, లేదంటే రొట్టెలు తీసుకున్నవారు వారు ఇశ్రాయేలు అనే ఈ యొక్క మాట ద్వారా అక్కడ ఆమె యొక్క విశ్వాసము ఏ రకంగా ఉన్నదని ఒక పరీక్షకు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తుల వారి మాటని ఉపయోగించడం జరిగింది. అదే విధంగా కూడా ఏదైతే అబ్రాహాము యొక్క సంతాన్ని దేవాతి దేవుడు తండ్రి యెహోవా
ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము అబ్రాహాము సంతాని యూదుల్లో నుంచి మొట్టమొదటగా కృపా సువార్త వైపు నడిపించేటప్పుడు వారిని ఎన్నిక చేయబడడం జరిగింది. కాబట్టి వారి ద్వారా సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన ఈ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చుటకు వచ్చారన్న ఒక అంశాన్ని ఎంచుడు కొరకే మాత్రమే ఆ యొక్క ప్రశ్న అక్కడ ఆ విధంగా మాట్లాడడం జరిగినది మాత్రమే తప్పదప్పించి. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్త సృష్టిలో సమస్త జనులందరికీ కూడా ఆయన నామాన్ని వర్ధింప చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన పరిచర్య పరంపరలో చూస్తే 29 నుంచి 31 వచనాల్లో స్వస్థతలు సర్వసాధారణంగా ఆయన సువార్త భారంతో పాటు ఆయన చేసినటువంటి అద్భుతాలతో పాటు స్వస్థలు అనేవి నిత్యముగా ఆ యొక్క దారుల్లో కానీ, ఆ యొక్క పట్టణాల్లో కానీ, ఆ యొక్క ప్రాంతాల్లో కానీ, ఆ యొక్క ప్రదేశాల్లో కానీ ప్రభు ఈయన యేసుక్రీస్తుల వారు ఎక్కడికైతే వచ్చి ఉంటున్నారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వారు అందరూ కూడా వచ్చి ఆ యొక్క స్వస్థతలు పొందడం జరుగుతుంది. అందులోని కుంటివారు, మూగవారు, అంగహీనులు, అదేవిధంగా వారు ఏ రకంగా వారు స్వస్థత పొందారు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి మహిమ పరిచారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 32 నుంచి 39 మళ్ళీ తిరిగి మరలా అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ పరిచర్య జరుగుతున్నప్పుడు అరణ్య ప్రదేశంలోనే ఉండిపోయినటువంటి జనసమూహాలను చూసి ఆయన చేసినటువంటి మరొక గొప్ప సూచక క్రియ, అదేవిధంగా గొప్ప అద్భుతమైనటువంటి క్రియ, అక్కడ ఉన్నటువంటి సమస్త జనులకు కూడా ఆయన భోజనం ఏర్పరచడము. అంతకుముందు అధ్యాయంలో 14వ అధ్యాయంలోనే 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మందికి పంచిపెడితే ఇక్కడ మనకి వచ్చేసరికల్లా అదే మనకి ఇక్కడ ఏ రకంగా అంటే మనకి చూపించినట్టు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవి అని చెప్పారు. వీటిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆకాశం వైపు ఎత్తి ఆయన స్తుతించి, ఆయన దేవాది దేవుడు తండ్రిని నామాన్ని స్తుతించి ఆ యొక్క రొట్టెలను అందరికీ కూడా పంచగా మిగిలిన రొట్టెలు 4,000 మంది పురుషులు తిన్నారు. ఎంతమంది? 4,000 మంది పురుషులకు ఆహారాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా ప్రత్యక్షంగా అందించడం జరిగింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు తిరిగి మరలా అక్కడి నుంచి మగదాను ప్రాంతంలోకి వచ్చాను. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? మగదాను ప్రాంతానికి రావడం జరిగింది. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 39 వచనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దీన్ని బట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, సోదరులారా, మనము ఈ యొక్క 39 వచనాల్ని మనం ఈరోజు ధ్యానించుకున్నాము, విశ్లేషించు. దీన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకున్నాము. ఇందులో ముఖ్యమైనటువంటి ఒక అంశము మన యొక్క నోటి మాట. మన యొక్క నోటి మాట. ఒక క్రైస్తవుడుగా నువ్వు రక్షణ పొంది, నేను రక్షణ పొంది మన జీవిత కాలంలో మనము ఎన్ని ప్రతికూల సమస్యల్లో ఉన్నా, ఎంత అనుకూల సమస్యల్లో ఉన్నా, మన కుటుంబం ఏ సమస్యల్లో ఉన్నా, నిత్యము మనం మాట్లాడే ప్రతి మాట కూడా క్రైస్తవుడిగా నువ్వు ప్రేమతో కలిగి ఉండాలి, దయతో కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, అదే విధంగా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. తప్పించగానే ఎటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచన కానీ, అపవిత్రమైన మాట కానీ మన హృదయంలో నుంచి రాకూడదు అనేది మనము ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయంలోని ఒక ముఖ్యమైన విశ్లేషణగా మనము ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తులో చెప్పినటువంటి ఒక గొప్ప విషయాల్ని మనం మన దైనందిన జీవితంలో కూడా మనం అప్లై చేసుకోవడానికి, నిత్యము కూడా దేవుని ఆశీర్వాదం పొందడానికి మనము ప్రయత్నించాలంటే ఖచ్చితంగా మన ప్రార్థన ద్వారా దేవుని అడిగినట్టయితే అటువంటి శక్తిని మనకు దేవుడు ఇచ్చి అటువంటి మార్గాల్లో మనం వెళ్లకుండా మనల్ని కాచి కాపాడే గొప్ప దేవుడు మన దేవుడు. మనందరం కూడా తలలు వంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి, లోకరక్షకుడ ప్రభువా తండ్రి యేసయ్య, మీ నామంలో వందనాలు నాయన. నేటి దినము ప్రభువా మత్తయి సువార్తలో పొందపరిచినటువంటి ప్రభువా తండ్రి 39 వచనాలను ప్రభువా తండ్రి నేటి దినము మేము ధ్యానించుకున్నాము ప్రభువా తండ్రి, చదువుకున్నాను నాయన. మీరు తెలిపినటువంటి యొక్క ముఖ్యమైన విషయాలను ప్రభువా తండ్రి మా దైనందిన జీవితంలో ప్రభువా నాయన మేము వీటిని పాటించుటకు గాను ప్రభువా తండ్రి, వీటి ద్వారా ప్రభువా నాయన మేము సమస్తమును ప్రభువా తండ్రి నాయన మీ నామంలో గణపరచుటకు గాను ప్రభువా అటు శక్తిని ప్రభువా అటు కృపను కలుగు చేయండి నాయన.
నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభావ పాలి భాగస్తులైన సమస్త జనులందరూ కూడా మీ నామంలో గణపరిశుగాను ప్రభావ తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమంలో ప్రభావ ప్రతి మాటను ప్రభావ తండ్రి వారు చదువుకుంటున్నప్పుడు ప్రభావ వారి హృదయాలు తట్టండి ప్రభావ తండ్రి వాక్యం ద్వారా ప్రభావ నైనా వారికి స్వస్థతలు కలుగు చేయండి ప్రభావ తండ్రి వాక్యం ద్వారా ప్రభావ తండ్రి వారి సమస్తము తెలుసుకునే శక్తిని ప్రభావ తండ్రి అట్టి ప్రేమను మీరు కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబడును గాక. నేడు మనదిన ఆహారం మాకు దయచేయండి. ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించను, శోధనల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభు తండ్రి. రాజ్యము ఘనత బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మనము మత్తయి సువార్త 15వ అధ్యాయం చాలా సంతోషంతో ఈ ఉదయకాల సమయంలో మనందరం ధ్యానించుకున్నాము. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేయాలని, ప్రతిదాన్ని మీరు చూసినప్పుడు లైక్ చేయండి. అదేవిధంగా మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా మనతో తోటి సోదరులకు తెలియజేయాలంటే ఈ యొక్క ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు షేర్ చేయండి. మన యొక్క క్రైస్తవ సోదరులతో పాటు అన్యులు కూడా చాలామంది కూడా మన తోటి ఇతర మతస్థులు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది. వారందరూ బ్లెస్ చేయడం జరుగుతుంది. ఎంతో సోదర భావంతో మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ యొక్క దైనందిన జీవితంలో లోక మార్గంలోని మీకు ఎదురుపడ్డ ప్రతి క్రైస్తవ సోదరుడికి కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే బాధ్యతను తీసుకొని మీ యొక్క అనుదిన ప్రార్థనలో రక్షణ వాక్య కార్యక్రమం గురించి ప్రార్థన చేయాలని, అదేవిధంగా మీరు మా కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి దినము సెలవు తీసుకున్నాను. అందరికీ కూడా మరొకసారి వందనాలు.